హాయ్, వెల్కమ్ టు సుధారామణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియోమికోస్. ఈ రోజు మన టాపిక్ అండి ఫీవర్ ప్రివెన్షన్. అంటే ఏమన్నా ఫీవర్స్ ఎపిడమిక్స్ లాగా అలా వస్తూ ఉంటాయి కదండి. ఇంకా ఒకసారి ఒకరికి వచ్చిందంటే ఇంకా అలాగా ఫ్యామిలీలో అందరికి, లేదంటే అలా స్ప్రెడ్ అయిపోతుంటాయి కదా. స్కూల్లో వచ్చినా, ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళు తిరిగినా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి కండిషన్స్ లో అంటే ఊర్లో కొంచెం స్ప్రెడ్ అవుతున్నాయి ఫీవర్స్ అనుకున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఒకవేళ నిజంగా ఇలాంటివి తీసుకున్నా సరే వచ్చింది అనుకోండి, వచ్చినా లైట్ గా వస్తుంది, మనకంత సివియారిటీ తగ్గుతుంది అనమాట. అందువల్ల ఫీవర్ ప్రివెన్షన్ అనేది హోమియోలో ది బెస్ట్ అనమాట. ముందే కొంచెం వాడుకుంటే మనం ఆల్మోస్ట్ దాన్ని చాలా తక్కువగా వస్తే తక్కువ వస్తుంది, లేదంటే అసలు రాదు. కరోనాలో అయినా మేము చేసింది ఇదే. నెక్స్ట్ ఏ ఫీవర్ ఇవి వచ్చినా, లేదా కలరా లాంటి సింటమ్స్ వచ్చినా, ఏం జరిగినా ఎపిడమిక్స్ కింద అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలాగా ఏది వచ్చినా ముందు హోమియోలో వాడుకుంటే చాలా తక్కువ స్థాయిలో వస్తుంది, లేదంటే రాదు, మాక్సిమం రాదు. ఎందుకంటే ఇంట్లో ఒకసారి ఎంటర్ అయిపోయింది ఫీవర్ అని అన్నాక మనం అప్పుడు ఆపడం చాలా కష్టం. సో మనకి తెలిసి ఏమన్నా కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడితే మంచిది. అండ్ తర్వాత దీనికి మనం మేనేజ్మెంట్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎక్కువగా ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ తో వస్తాయి. సో మన రెసిస్టెన్స్ ని బాగా పెంచుకోవాలి. ఇలాంటి ఫీవర్స్ బయట ఉన్నాయి అని తెలిసినప్పుడు, లేదా డయేరియాలు కానీ వామిట్లు కానీ ఎక్కువగా బయట ఓవర్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనుకున్నప్పుడు మనం బయట ఫుడ్ తగ్గించుకోవడం, నెక్స్ట్ వాటర్ అది కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం, అలాగే మనం కొన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అంటే కరోనా టైంలో అందరూ చేసేవారు. వేడి నీళ్ళల్లో లైట్ గా పసుపు వేసుకుని కొంచెం ఒక వెల్లుల్లిపాయ అంటే ఒక రెబ్బ వెల్లుల్లిపాయ వేసుకుని, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని దాన్ని మరిగించి తాగేవారు. ఇది ప్రతి సీజన్ లోను, ప్రతి రైనీ సీజన్ లోను, లేదా ఎక్కువ ఎపిడమిక్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు చేస్తే మంచిదేనండి. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్సే కదా ఎక్కువగా. సో అవి స్ప్రెడ్ అవ్వడం మానేస్తాయి. ఇలాంటి పనులు మనం చేస్తే సో రెసిస్టెన్స్ పెంచుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ట్రీట్మెంట్ లోకి వచ్చామనుకోండి, ఏమీ లేదు. విపటోరియం పఫ్ 200 1 గ్రామ్ పిల్స్ అండి, అండ్ ఇన్ఫ్లుయెంజా 200 1 గ్రామ్ పిల్స్. ఈ రెండు తీసుకుంటే ఒక 3 days మార్నింగ్ అండ్ నైట్ రోజు పొద్దున విపటోరియం పఫ్ 200 పిల్స్ 10 పిల్స్ వేసుకోవాలి. రోజు నైట్ ఇన్ఫ్లుయెంజా 10 పిల్స్ వేసుకోవాలి. ఒక 3 days ఇస్ మాక్సిమం అండి. ఇంట్లో అందరూ వేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది రెసిస్టెన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఫీవర్స్ అయినా మాక్సిమం కవర్ అయిపోతాయి. ఊర్లో ఫీవర్స్ వచ్చాయి, లేదా డయేరియా అలాంటి సింటమ్స్ వచ్చాయి, ఇవి ముందు రెసిస్టెన్స్ ని పెంచుతాయి అనమాట. సో ఇవి ప్రివెంటివ్ కింద యూజ్ అవుతాయి. ఓకేనండి. ఈ రోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.